మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. నిన్నటి దినం అనగా శనివారం పుంగనూరు నియోజకవర్గంలోని చంద్రమాకలపల్లి పంచాయతీ కృష్ణాపురంలో అదే గ్రామానికి చెందిన రామకృష్ణను తన సమీప బంధువైనటువంటి వెంకటరమణ పంట పొలాల్లో తరుముకుంటూ వెళ్లి కత్తితో దాడి చేసి నరికిగా మదనపల్లిలో మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ప్రస్తుతం ఆదివారం ఆయన మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత గ్రామం అంతా రోధిస్తోంది. అందులో ముఖ్యంగా భార్య పిల్లలు పడే తపన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఇక్కడికి వచ్చినటువంటి నాయకులను నిలదీస్తూ మాకు న్యాయం చేయండి, జెండా పట్టుకొని తిరిగాం, మాకు న్యాయం చేయండి అంటూ ప్రతి ఒక్కరూ వారిని ప్రశ్నిస్తున్నారు. తన తండ్రి ముందు రోజునే తనకు ప్రాణహాని ఉందని వీడియో రిలీజ్ చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని కుమారుడైనటువంటి శివ మరియు సురేష్లు అంటున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ అతనిని కాపాడే ప్రయత్నం చేసి ఉంటే ఈవేరు బతికి ఉండేవారని ప్రతి గ్రామస్తులు ప్రతి ఒక్కరూ ఆరోపిస్తున్నారు. ఈ విషయమే వారి కుమారుడు వారిని అడిగి తెలుసుకున్నాం రండి. ఇప్పుడు మా నాన్నకు ఓటు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీనే. ఏమే ఆ రోజు ఈ రోజు వరకు మా ఊర్లోనే మా నాన్న ఒక్కడే జెండా పట్టిండేది. అందరూ భయపడినారు, ఇప్పటికీ కూడా భయపడుతున్నారు. మా నాన్న ఒకటి పట్టిందని మా నాన్న టార్గెట్ చేసినారు. ఈరోజు మాకు ఏం రక్షణ ఉంది? ఇప్పుడు పార్టీ ప్రమాణ స్వీకారం నుంచి ఈ రోజు వరకు కూడా మా పైన టార్గెట్ చేసి రోజు అటెంప్ట్ చేస్తూనే ఉన్నారు మా పైన. ఇక్కడ ఉండే లోకల్ నాయకులు కానీ వేరే ఇక్కడ ఉండే ప్రజలు కానీ మొత్తం అంతా మా పైన టార్గెట్, పంచాయతీలోనే మా పైన టార్గెట్. ఏం చేశాం మేము? పార్టీ జెండా పట్టుకుంటే చంపేస్తారు చెప్పండి. ఇది చెప్పాలి నాకు. చంద్రబాబు నాయుడు గాని, లోకేష్ అన్న గాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గాని వీళ్ళంతా వచ్చి స్పందిస్తేనే నేను మా నాన్న ఈ రోజు నేను దహనం చేస్తాడు, లేకపోతే నేను చేయను. మా నాన్న పూర్తి చేస్తే వాళ్ళు నాకు న్యాయం చేయరు. అందుకు నేను అట్లే పెడేస్తాను. నేను కాల్చండి, నేను అమరావతికి వచ్చి నేను మా నాన్న ఎత్తుకొని వచ్చి నేను అక్కడ పోయి ధర్నా చేసుకుంటాను. నేను కాల్చండి, నాకు న్యాయం జరిగేంత వరకు, హైకమాండ్ నుంచి న్యాయం జరిగేంత వరకు నేను మా నాన్నని దహనం చేయను. ఈరోజు నా కుటుంబానికి నాకు ఎవరు అండగా ఉంటారు చెప్పండి? పార్టీ భరోసా కల్పిస్తుందా చెప్పండి? మా నాన్న పార్టీ కోసం పాటుపడినాడు కదా. ఈరోజు నాకు ఏం న్యాయం జరిగింది? 5 సార్లు మర్డర్ అటెంప్ట్ చేసినారు, 5 సార్లు కేసులు పెట్టాను. ఏం చేసినారు? ఒకరైనా సీరియస్ యాక్షన్ తీసుకున్నారా?